అంటే అదొక వంటకం అనుకుంటున్నారు. అదేం కాదండి. మనం వేసి పప్పు చేసుకుంటాం కదా, ఆ పప్పే ఇది. కాకపోతే పిల్లలు తింటారని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మా పప్పులో బేళ్ళ కంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఉప్పు, పసుపు, చింతపండు వేసింటాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. ఈ నీళ్ళు పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని పప్పులోకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని మిగతాటి అలాగే ఉంచేసుకుంటే దీంట్లో తర్వాత పోపు వేసుకుంటే ఇదే పప్పు రసము చాలా బాగుంటుంది. నాకు వీడియో తీస్తూ పంపడానికి కుదరట్లేదు కానీ ట్రై చేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అదే పప్పు రసము చాలా బాగుంటుంది. ఏమంటే దాంట్లో తిరవాత వేసుకోవాలి. ఇది ఎందుకు ఇష్టపడతారంటే దీంట్లో కారం ఒక్కటి కలవదు, పచ్చిమిరపకాయలు తెలియదు కదా, కారం ఒక్కటి కలవదు, మళ్ళీ రుచి మాత్రం బాగుంటాయి. ఉప్పు పసుపు ఉంటాయి కాబట్టి హ్యాపీగా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.